హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సౌమ్యశెట్టి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఏంటి సౌమ్య విషయాలు, ఎలా ఉన్నావు? మీరు రాజేష్ దగ్గర జాబ్ చేస్తూ ఉన్నారు. ఇలా చేసి ఆ జాబ్ కూడా తీసేయించాడు. అంటే ఫుల్గా నేను హ్యాండ్స్ అన్ని కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ వీక్, ఫ్రెండ్స్ పోయారు, రాజేష్ సార్ లేరు, ఇంకా అయితే తనతో ప్రాజెక్ట్ చేయాలి. ఆ టైంలో హీరో అది ఎందుకు నేనే హీరోగా చేసేస్తా అన్నారు. హీరో అదే ఇందాక మీ లాయర్ గారితో మాట్లాడుతుంటే చెప్పారు, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో, ఆయనే అన్ని, ఆయనే అంత కదా, కెమెరా కూడా ఆయన పెట్టుకునేవారు. ఇద్దరు ముగ్గురు వచ్చేవారు డెమో షూట్ అని చెప్పి. 2 days చేసాం నేను ఆ డెమో షూట్ కూడా. అది కూడా ఏదో సాంగ్లో మేము కొంచెం క్లోజ్గా ఉండాలి, రొమాంటిక్ మూమెంట్స్ అండి. ఎందుకు ప్రాజెక్ట్ పేరు ఏంటండి? హనీ ట్రాప్. ప్రాజెక్ట్ పేరే హనీ ట్రాపా? అదే మీ లైఫ్ ట్రాప్ చేస్తుందా? సరే చెప్పండి. అతను కూడా డమ్ మ్యారీడ్ గాయ్, ఒక స్టైలిష్ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయి ఇతను ట్రాప్ చేస్తుంది, అదే స్టోరీ లైన్. సో ఈ మూమెంట్స్, క్లోజ్ మూమెంట్స్ అవి ఉంటాయి కదా, అది యాక్చువల్లీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు సేమ్ అలా ఉండి వీడియో అది తీసుకోవాలి, అదే షార్ట్. సో షూటింగ్ డెమో షూట్లో చేసాం కదా, ఆ షార్ట్స్ అని ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ సెల్ఫీలో తీసిన ఉంటుంది కదా, అదే కదా మనకు షార్ట్. అది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, బయట షూట్ చేసినప్పుడు ట్రాలీ షాట్లా ఉంటుంది, లైట్స్, కెమెరా, యాక్షన్ ఇవన్నీ చాలా హడావిడి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉంటుంది అంటే, నాకు రొమాంటిక్గా అది చేయడం రాదు, నువ్వే నేర్పించాలి అంటే ఏముంటుంది సార్, బయట 20 టేకులు చేసే కన్నా ఒకసారి వీడికి నేర్పించేస్తేనే బెస్ట్ అని నా ఇంటెన్షన్. అండ్ ఆ షార్ట్ అలాగే అదొక్కటే వీడియో. సో అందుకు కూడా మీరు కరెక్ట్గా వీడియో అబ్జర్వ్ చేస్తే అది ఫిల్మీగానే ఉంటుంది. అంటే నేను ఏదో రొమాంటిక్గా వానికి కిస్ చేసినట్టు కాకుండా, ఇన్ కేస్ కెమెరా పెడితే మనం ఎలా యాక్ట్ చేయాలో అలాగే ఉంటుంది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. అందరూ ఏదో సెల్ఫీ వీడియో, నేను ఏదో అతనితో ఇష్టం మీద కిస్ చేశాను అన్నట్టు అనుకుంటే నేను ఏం చేయలేను, బట్ ఇన్సైడ్ స్టోరీ ఇస్ దిస్. సో అది ఉంది, నాకు గుర్తులేదు. మ్యామ్ అగ్రిమెంట్ ఇదంతా క్యాన్సిల్ చేయించారు కదా, క్యాన్సిల్ చేయించినప్పుడు మొత్తం అన్ని డిలీట్ చేయించారు. ఈ వీడియోని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు కదా, ఇది మా గుర్తు కూడా లేదు, డిలీట్ చేయలేదు, ఇదే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. అతను ఇప్పుడు కాశీలో పెళ్లి చేసుకున్నాం, అన్ని ప్రూఫ్స్ చూపించేస్తున్నారు కదా, కిస్సింగ్ వీడియో ఉంది అంటున్నాడు, సంథింగ్ నేను ఏదో ఐ లవ్ యూ ప్రపోజ్ చేసి రాశాను అని ఉంది. అది ఐ లవ్ యూ కాదు, దసపల్లా అనే ఒక చిన్న నోట్ పైన యు ఆర్ మై గాడ్ సంథింగ్ ఏదో రాశారు మీరు. రాయమంటే రాశాను, మంచి అంటే హ్యాపీ ఫీల్ అవుతాను, నాకు ఇది రాసివ్వా, నేను ఉంచుకుంటానని నాకు తెలుసు, ఫోటో తీసి నాకు అర్థం కాదు, స్టెప్ బై స్టెప్ ట్రాప్ అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. రాసుకుంటాను, నేను రాసి ఇచ్చాను. ఇట్స్ లైక్ ఫనీ చిన్న చిన్న మూమెంట్స్ లాగా అవి నాకు ఇప్పుడు హనీ ట్రాప్ అని ఎంతలా చూపిస్తున్నాను అతను. నేనే రాశాను కానీ అది. దాని తర్వాత నేను నిజంగానే తనని చాలా ప్లెజెంట్గా గాడ్లా ఫీల్ అయ్యాను. వచ్చి నా లైఫ్ అంటే ఫస్ట్ కలరింగ్ అంతా అలాగే ఉండేది, వచ్చి నా చుట్టూ ఇంత మోసం చేసే వాళ్ళు ఉన్నారా, ఇతను ఇంత బాగా నా లైఫ్ సెట్ చేస్తున్నారు అలా అనుకున్నాను. సినిమా మంచి ఆఫర్ ఇచ్చారు, ఇంత కష్టాలు ఉంటాయి, ఆ ఫీల్లో ఉన్నారా? సో అది అవుతూ వచ్చింది. ఈ లోన్కి అమౌంట్ 2 lakhs కట్టాం కదా, సో నాకు లోన్ రాదని చెప్పారు. ఎందుకు రాదు అంటే కేసు నడుస్తుంది కదా. ఓకే ఫైన్, ఎందుకంటే ఆధార్లో వచ్చింది, ఆధార్లో క్రిమినల్ అని వస్తుంది, అది ఇతనే చేయించారు. ఆదిలాబాద్ నుంచి ఎవరితోనో పంపించి జర్నలిస్ట్తో నా మీద క్రిమినల్ ఉన్నట్టు ఆధార్ రిఫ్లెక్షన్ వేయించాడు. తర్వాత మొన్న మ్యామ్ తెలుసుకున్నారు అసలు క్రిమినల్ ఎందుకు వస్తుంది నా పిటిషన్ అని తీస్తే ఆదిలాబాద్ నుంచి ఒకరు వచ్చి వేసాడు. ఆదిలాబాద్ నుంచి వచ్చి నా మీద ఎవరేస్తారు? సో లోన్ రాదు, అతను నన్ను అప్పుల పాలు చేసి అతని దగ్గర పడి ఉండాలనుకోండి, లోన్ రాకుండా ఎందుకు చేశారో నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. బికాస్ హీ వాంటెడ్ టు ప్రెజెంట్ లాయర్ నా లైఫ్లోకి తెచ్చేద్దాం, పాత కేసు మొత్తం అతని చేతిలోకి తీసుకుందాం అనుకున్నాను. కానీ అది కుదరలేదు అనుకుంటా కదా మ్యామ్, అసలు అది జరగనివ్వలేదు. అతను చెప్పి నాకు అమ్మాయి ఎలాగైనా కావాలి అని చెప్తే మ్యామ్ అసలు అది జరగనివ్వలేదు. అతను మేబీ ముందు లాయర్స్ ఈజీగా చేసేవారేమో ఈ పని. కాదు, అంత ఈజీగా తనతో చెప్పేస్తున్నాడు, వాళ్ళ మిస్సెస్ ఉంది, మీ హస్బెండ్ ఉన్నారు, ఒక్కసారి కూడా మీ హస్బెండ్తో చెప్పలేదు ఈ విషయం ఇలా అంటున్నాడు అంటే అని? మా హస్బెండ్కి మేము కేసు పెడుతున్నప్పటి నుంచి ఈ మ్యాటర్ అంతా తెలుసు. అప్పుడే అంటే బలరామ్కి చెప్పి కేసు పెడదామని ఇంకా వెక్స్ అయిపోయి పెట్టినప్పుడు అంతా చెప్పాం. మిమ్మల్ని హెరాస్ చేయడానికి ఆయన వాడినటువంటి
యుద్ధ తాంత్రికమైనటువంటి విద్యలేంటి? ఫస్ట్ మ్యామ్ని తీసుకొచ్చారు. ఓకే. మ్యామ్ మన లాయర్ లాగా. అంటే నీ లాయర్స్ చూడు నీకేం చెప్పట్లేదు, నీ మీద క్రిమినల్ ఇది వచ్చింది, అది కూడా చెప్పట్లేదు, ఏం చేయట్లేదు అంటే ఇద్దరు లాయర్స్ని చెప్పారు. యాదవ్ అని ఒక అతను, మ్యామ్. సో లేడీ కదా, కొంచెం మ్యామ్తో మాట్లాడే కాన్ఫిడెన్స్ వచ్చింది. మ్యామే బెడ్, నా జీవితంలో ఒకే ఒక మంచి పని చేశానంటే మ్యామ్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పారు. సో మ్యామ్కి కేసు ఇచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా, వీళ్ళు ఎలా చెప్తే అలా వింటారు ఆవిడ అనుకున్నారు. సో మ్యామ్ని పెట్టిన తర్వాత వాడి వర్షన్ మారిపోయింది. కేసు వాడి చేతిలో ఉంది కదా ఇప్పుడు, వాడి వర్షన్ అంతా మారిపోయింది. నన్ను షూట్ ఉందని చెప్పి హైదరాబాద్ రమ్మన్నారు. మళ్ళీ ఏం షూట్ అంటే ఇఫ్ ఇట్స్ నాట్ రియల్ షూట్, నాకైనా ఏం వస్తుంది ఓపిక, దేనికి రమ్మంటున్నానంటే నాకు ఒక వైబ్లో వచ్చింది, వీరికి ఏం ఉండదు, నన్ను నాతో ఉండడానికే షూట్ అని అబద్ధాలు ఆడుతున్నాడు అన్నట్టు అనిపించింది. బట్ వచ్చాను. వస్తే సినిమా ఇదంతా కాదు, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాకు కావాలి. డైరెక్టర్ డైరెక్ట్ తండ్రిలా ఉంటారు నా వ్యక్తి, నాన్నలు. సో నువ్వు నాకు కావాలి. ఇప్పుడు ఏంటంటే దేనికి ఇలా మాట్లాడుతున్నారు సార్, కమిట్మెంట్స్ అవి ఏమైనా? కమిట్మెంట్ అని చెప్పట్లే, నేను ప్రేమిస్తున్నాను, నాది 6 ఏళ్ల ప్రేమ, ఓకే అని చెప్పి నాకు మధ్యలో ఇది కూడా చెప్పారు. నేను ఒకసారి లైవ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ లైవ్, అప్పుడు 2 lakhs ఇస్తానని చెప్పి నా ఫీడ్ పిక్స్ అడిగారు అనమాట. అది ఇతనే అంట, అది నాకు చూపించారు. అది నేనే, నువ్వు అంటే నాకు అంత ఇష్టం అంటే ఒక సైకో ఈవిలిష్ స్మైల్ ఇచ్చి నాకు చెప్పారనమాట. దేనికి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు బాత్రూమ్ వీడియో చూపించారు నాకు. హౌ దే రికార్డెడ్ ఐ డోంట్ నో. దస్పల్లలోనే హౌ దే కెప్ట్ కెమెరాస్ అండ్ ఆల్ ఐ డోంట్ నో. బాత్రూమ్ వీడియో ఉంది. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినలేదు, ఈ బాత్రూమ్ వీడియోని ముక్కలుగా అన్ని సైట్స్కి అలా ఇస్తాను. దొంగతనం చేసింది, సినిమాలు లేవు, ఈ మనీ క్రైసిస్ అది ఉందని చెప్పి ఇలాంటి వీడియోలు అమ్ముకుంటుందని మొత్తం పబ్లిష్ చేస్తాను. నేనున్న సిచ్యువేషన్కి, నేనున్న పొజిషన్కి అసలు అలాంటిది ఒకటి వస్తే నన్ను బతకనిస్తారా మీడియా? అసలు నాకు క్లియర్గా అర్థమైపోయింది, నేను ట్రాప్ అయిపోయాను. దెర్ ఈస్ నో ఎస్కేపిజం ఫ్రమ్ హిమ్. తండ్రిలా ఉంటాను, తోడుంటానమ్మా అని చెప్పిన వ్యక్తి. హీ రేట్ మీ దట్ డే. ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అలా చేస్తారని నేను అనుకోను. 4 times అలా చేశారు. డ్రగ్స్ అవి తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకుంటారా? తీసుకొని ఆబ్వియస్లీ చేసేప్పుడు కూడా ఆబ్వియస్లీ ఫోర్స్ చేస్తే ఏడుస్తాం కదా, పిల్లో అది మొహం మీద పెట్టి యూస్ టు డూ. నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఈ టాపిక్స్ అన్ని వచ్చి మాట్లాడదాం అని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే నేను వోకలీ ఇప్పుడు చెప్పకపోతే నాకు అసలు ఈ హనీ ట్రాప్ అంటే ఒక అమ్మాయి మీద వచ్చి ఏమైనా మాట్లాడేస్తే ఈజీగా పబ్లిష్ చేసేస్తున్నారు. అంటే అమ్మాయితో ఏమైందో కూడా తెలుసుకోవట్లేదు. అది నాకు అర్థం అవ్వట్లేదు. వై దే ఆర్ డూయింగ్ ఎవ్రీ టైమ్. సరే కేసు పెట్టారంటే కేసు ఏం పెట్టారో చూడొచ్చు కదా. లాస్ట్ టైం పోనీ మీడియా పబ్లిష్ చేసిందంటే నా మీద నిజంగా కేసు పెట్టారు, వాళ్ళు మొత్తం బైట్స్ అవి ఇచ్చారని చెప్పి పబ్లిష్ చేశారు, నన్ను అడగలేదు అనుకుందాం. ఈసారి ఎఫ్ఐఆర్ ఎక్కడుంది? నేను కదా పెట్టుకున్నాను, నా పెయిన్ ఎవడు వింటాడు సార్? నేను ఎవరికి చెప్పాలి? హనీ ట్రాప్ చేసింది, డబ్బులు దొబ్బేసింది అంటే అతను మూవీ అని చెప్పి వచ్చారు, అడ్వాన్స్ అవి ఇచ్చారు, అవన్నీ రిటర్న్ ఇచ్చాను, ప్రతి రూపాయి రిటర్న్ ఇచ్చాను, అతను ఇచ్చినవి ఇచ్చేసాను. నాతో ఎక్స్‌ప్లాయిటేషన్ అది చేశారు, దానికి ఏంటి? అది ఎవరిస్తారు? చెత్త నా కొడుకులమ్మా వీళ్ళు, అలాగే చేస్తారు. ఇప్పుడు నీవు కేసు పెట్టావన్న విషయం నా కొడుకు ఇప్పుడు వచ్చి నేను చెప్పే కూడా పబ్లిష్ చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చి చెప్పానా పోలీస్ స్టేషన్ దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టుకున్నాను, దాని తర్వాత ఎఫ్ఐఆర్ అది నేను మీడియాకి ఇచ్చాను, స్టిల్ హనీ ట్రాప్ అనే థంబ్నెయిల్స్ వేసుకున్నారు. మా పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ అమ్మా, మేము అటువంటి వీడియోస్ మాకు కావాల్సింది ఏంటి? డబ్బులు పెట్టేవాడు, వాడు డబ్బులు ఇస్తాడు, మేము వీడియోలు వేసుకుంటాం. అంతేగాని ఒరిజినల్గా ఒక అమ్మాయి ఏడిస్తే ఏంటి, చివరికి ఈ బాధలు భరించలేక చచ్చిపోతే ఏంటి అన్న విధంగా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారు. వాడు ఓపెన్గా చెప్పాడు, నువ్వు మొగుడిని వదిలేసి వచ్చే, లేదంటే నీ పరువు తీస్తాను, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి, అయితే నీకు నేను లేకపోతే నీకు చావే, రెండిట్లో పరువు లేకుండా నేను చేస్తాను, అయితే చచ్చిపోవాలి లేదా నాతో బతకాలి అని చెప్పాడు క్లియర్గా. కేసు అది పెట్టే కూడా హీ వాంట్స్ దట్ సెటిల్మెంట్. ఈ రేప్ అది 4-5 times అయిపోయింది.
వాట్ హీ డిడ్ జూలై 12th అనుకుంటా. ఇది ఇంకా అయిపోయింది, నా లైఫ్ ట్రాప్ అయిపోయిందని నాకు తెలుసు. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ ఇంకేం పెట్టుకోలేదు. దేవుడు ఎలా చేస్తే అలా చేస్తాడు. ఇంకేం నిండా ఇంకా ఏ టు ఎస్కే ఇంట్లో చెప్పుకోలేను, ఏం చేయలేను. జూలై 12th మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ చేశాడు అతను. 9 times అలా చేసి ఫుల్ నన్ను స్పాయిల్ చేస్తారు. ఫుల్ బ్లీడింగ్ అది అయిపోయి, నా బాడీ అది షివర్ అయిపోయి, ఫుల్ ఇంకా ఫిట్స్ వచ్చిన అలా అయిపోయింది. వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి అమ్మాయిలు అయిపోయింది, ఏం చేయాలంటే అర్జెంట్గా టికెట్ బుక్ చేసి పంపించే, దానికి ఏమైనా అవుద్ది చచ్చిపోద్దేమో అన్నట్టు ఆవిడ మాట్లాడు. ఎక్కడికి టికెట్ బుక్ చేసి పంపించాలి? ఇంటికి. హైదరాబాద్ వచ్చాను నేను అప్పుడు. నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసి పంపించాను. పంపించిన తర్వాత నా హెల్త్ అది ఏం బాగాలేదు, ఏమైపోయిందో, ఎవరితో తిరిగి ఏం తెచ్చుకుందో అని చెప్పి మ్యామ్కి చెప్పారు. అనవసరంగా అమ్మాయి పేరు పాడైపోతుంది, ఇక్కడ అక్కడ ఏం చూపించొద్దు, హైదరాబాద్ వైజాగ్ అయితే వద్దు, అంటే ఎప్పటికైనా అతనికి ప్రాబ్లం అవుతుందని. నువ్వు మ్యామ్ అన్నా నేను ఢిల్లీ వెళ్తున్నాను అంటే, ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్ళి చూపించు అని. నాకు నిజంగా నాకేదో జబ్బు వస్తే ట్రీట్మెంట్కి, ఏదో జబ్బు వస్తే ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చాను అంటున్నారు కదా, ఏం ట్రీట్మెంట్, ఏం జబ్బు, వాడు ఎందుకు ఇస్తాడు నాకు? అతను చేసిన డ్యామేజ్, నా బాడీ అది పాడైపోయింది, దానికోసం ఢిల్లీ పంపించారు ట్రీట్మెంట్కి. మ్యామ్కి అప్పుడు ఆ టైంలో తెలిసింది నా బాడీని ఇంత స్పాయిల్ చేస్తాడని చెప్పి. సిగ్గుండాలి మీడియాకి, సిగ్గుండాలి. చెప్పండి. సో ఢిల్లీలో మ్యామ్ ట్రీట్మెంట్ అది చేస్తే డాక్టర్ చెప్పారు, మనిషి అన్నవాడు ఇలా చేస్తాడా, అమ్మాయి అసలు మొత్తం పాడైపోయింది, రప్చర్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం, ఎలా ఎవడు మొగుడన్నవాడు ఇలా చేస్తాడా అంటే, మ్యామ్ అక్కడ మా వదిన అని ఏదో కవర్ చేస్తారు. కవర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ 20 to 30 పిల్స్ ఎంతో నాతో వేయించారు ఈ తక్కువ స్పాన్లో. ఇట్స్ మార్చ్ నుంచి జూలై 12th అంటే ఎన్ని, 20 to 25 ఎన్నో పిల్స్ వేసుకొని, దానివల్ల కూడా అమ్మాయికి చాలా డ్యామేజ్ అయింది బాడీ అని చెప్పారు. ఏం పిల్స్? ఐ పిల్స్ అవి. ఒక డాక్టర్, వీడేదో ఒక డాక్టర్ని చెప్పి ఈ రిపోర్ట్ అది మ్యామ్ పంపిస్తే, అంత అబద్ధాలు చెప్తుంది, దానికి ఏం అవ్వదు, ఏదో కహాని ఇలా డాక్టర్కి లోపలికి వెళ్ళి చెప్పిస్తుంటుంది అంటే, అన్న నేను చూశాను అన్న తనని బాడీ నేను చూశాను, ఏంటన్నా అది అంటే, ఏం అవ్వదమ్మా, మగాడన్నకి ఇలాగే ఉంటాడు, నా మాత్రం తట్టుకోలేదు, అంత సున్నితం ఆ అమ్మాయి అంటున్నాడు. ఆ డాక్టర్ అంటున్నాడు, మా నర్సులు అయితే 3-4 వేసుకుంటారు రోజుకి అని చెప్తున్నాడు ఆ డాక్టర్. శ్రీకాంత్ అని. ఏం వేసుకుంటారు 3-4 పిల్స్ రోజుకి, అసలు 1-2 కూడా వేసుకోకూడదంట డాక్టర్ చెప్పారు, మ్యాక్సిమం బాడీ అది పాడైపోతుంది అని చెప్పి. అందులో నిజంగా హస్బెండ్ చేస్తే అతనికి మెంటలీ సైకాలజీ ప్రాబ్లం ఉందనుకుంటా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. ఆవిడే చెప్పారు కౌన్సిలింగ్ అది ఇప్పించాలి, అసలు ఎవరైనా ఫీమేల్ బాడీని ఇలా హ్యాండిల్ చేస్తారా అని చెప్పారు. నిజంగా హస్బెండ్ కాకపోతే ఇది రేప్ అని చెప్పి నేను డిక్లేర్ చేసి ఇస్తాను, బట్ హస్బెండ్ అంటున్నారు కాబట్టి ఓకే అని చూసుకోండి, హ్యాండిల్ విత్ కేర్, మెడిసిన్ అవి ఇచ్చారు, 2 months పడుతుంది తను కంప్లీట్ రికవర్ అవ్వడానికి ట్రామా నుంచి బాడీ అని చెప్పారు. మా అమ్మ జాగ్రత్తగా ఉండని చెప్పి వైజాగ్ పంపించారు. వైజాగ్ వచ్చిన తర్వాత 7 days రెస్ట్ ఇచ్చారు. నాకు అసలు బ్లీడింగ్ అది ఏం ఆగలే. 7 days రెస్ట్ ఇచ్చి 7th day వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, మరీ ఇంత సుకుమారం అయితే ఎలాగమ్మా, మా అబ్బాయి పిచ్చెక్కిపోతున్నాడు ఇక్కడికి. ఎవరమ్మా? అతనమ్మ. వాళ్ళమ్మ ఫోన్ చేసిందా? వీడు ఫోన్ చేసి బాగానే ఉన్నావా అమ్ములు, బాగానే ఉన్నావా, నీకు తెలీదారా, నీ వల్ల కదా నేను పాడైపోయాను అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి ఇలా నిన్ను హెరాస్ చేస్తున్నాడని? అది నార్మల్, వాళ్ళకి అది నార్మలా? వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నా కొడుకు పిచ్చెక్కిపోతున్నాడు, ఎప్పుడు వస్తున్నావు ఒకసారి చూసి వెళ్ళిపో అంటే ఇదే. ఎక్కడుంటారండి వాళ్ళు అసలు? ముష్టిపల్లి, మహబూబ్ నగర్లో. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ భార్య ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరిస్తుంది. కేసు పెట్టిన తర్వాత. అదే అంటే నేను ఏం మాట్లాడలేదు, పెట్టేశాను, నాకు బాగాలేదమ్మా తర్వాత. వీళ్ళంతా ఆడవాళ్ళేనండి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ వీళ్ళంతా ఆడవాళ్ళేనా? ఒక ఆడపిల్లకి ఇలా జరుగుతుంటే దాన్ని ఖండించకపోగా, తప్పని కొడుక్కి భర్తకి చెప్పుకోకపోగా, వాడి కోసం నిన్ను ఇంత టార్చర్ అనిపిస్తున్నా నిన్ను రమ్మని చెప్తూ ఉన్నారా? ఒకసారి వచ్చి వెళ్ళిపో అమ్మా అని, అంత సుకుమారం పనికిరాదు అని. మ్యామ్ నుంచి బాగాలేదు కదమ్మా, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పారు. చెప్తే
వాళ్ళ అమ్మగారు అంటారు, "నువ్వు కనలేదా పిల్లల్ని, నేను కనలేదా" అంటున్నారు ఆవిడ. హ్మ్. అది అయిపోయింది. మా అమ్మ చెప్పారనమాట. "అన్న కొంచెం రెస్ట్ ఇవ్వన్నా, అమ్మాయికి అసలు ట్రామటైజ్ అయిపోయింది. ఒక 2 మంత్స్ అయినా పడతది. తప్పిది" అని చెప్తే హ్మ్. 8థ్ ఆర్ 9థ్ డే నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. "ఇప్పుడు నువ్వు నా దగ్గరికొస్తావా? రావా?" హ్మ్. ఆ వర్షన్. మ్యామ్ ఆపడానికి చాలా ట్రై చేశారు. మ్యామ్‌కి నేను రిక్వెస్ట్ చేశాను. మ్యామ్ అంటే ఎస్టీడీ ఉందని చెప్పినా కూడా వదలట్లే. హ్మ్. మ్యామ్ ఇది ఏదో నువ్వే చెప్పావు కదన్నా ఎవరితో తిరిగి తెచ్చుకుందని, ఏదో ఎస్టీడీ ఉంది దానికి. అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటాడంట. 4, 5 క్రోర్స్ అయినా చేయించుకుంటాడు. బట్ నేను కావాలంట. హ్మ్. అయినా వదలడు నన్ను. ఎస్టీడీ, హెచ్ఐవీ ఉందని చెప్పినా వదలడు. హ్మ్. సరే. దాని తర్వాత మ్యామ్ ఇదంతా వద్దు మ్యామ్, మీకు దండం పెడతాను. మనకి మూవీ వద్దు, ఏమొద్దు. మొత్తం డబ్బులన్నీ ఇచ్చేద్దాం. అగ్రీమెంట్ ఒక్కటి తెచ్చేయండి. లేదా మళ్ళీ లీగల్లీ నాకేమైనా ఇబ్బంది పెడతాడు. నాకు అస్సలే డబ్బులు లేని పరిస్థితి. 40 లాక్స్ అయినా ఇవ్వు. అలాగైనా డిమాండ్ చేయొచ్చు కదా! అగ్రీమెంట్ మీద అంత అమౌంట్ ఉంది కదా! అంత అమౌంట్ ఇవ్వు అంటాడు. ప్లీజ్ మ్యామ్ అంటే మ్యామ్ కూడా ఆలోచించి మొత్తం అన్నీ క్లియర్ చేపిచ్చి అగ్రీమెంట్ మ్యామ్ తీసుకున్నారు చేతికి డైరెక్ట్‌గా. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను కలవనివ్వలే మ్యామ్. కనీసం చూడనివ్వలే హ్మ్. వాడిని. జులై 12థ్ వాస్ ది లాస్ట్. హ్మ్. మ్యామ్ ఇంక ఫిక్స్ అయిపోయారు. ఏదైనా నేనే డీల్ చేస్తాను సౌమ్యని చూడనివ్వను కూడా, నీడ కూడా తాకనివ్వను అని వాళ్ళ చెప్పి. అన్నయ్య కదా ఆయన? హ్మ్. అన్న అన్న అంటది. అటువంటి దుర్మార్గుడని తెలిసి ఆవిడ నీ పక్కన నిలబడ్డారు. హ్మ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.